హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై రామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. ఇతర సమస్యల గురించి, ఆ వ్యాధుల గురించి మనం చర్చిద్దాం. యానిమల్స్కి, మేకలకి, కోళ్ళకి, క్యాటిల్కి యాంటీబయాటిక్స్ ఇంజెక్ట్ చేయటం వల్ల, కానీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం స్టాప్ చేయడం అనేది అయితే గుడ్ మూవ్. అండ్ అలాగే మీరు యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కమింగ్ డేస్లో ఛాలెంజెస్ ఏం చూస్తున్నారు? ఇప్పుడు కరెంట్గా నేను మోస్ట్ కన్సర్న్ అండ్ నాకు కొంచెం బాధ కలిగించే విషయం ఏమంటే సార్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అనేది, అంటే క్రాన్స్ డిజీజ్ కానీ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఇవి కొంచెం మనం మాట్లాడుకుంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటే వీళ్ళకు బేసిక్గా ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ మేజర్గా, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ అనేది. అల్సరేటివ్ కొలైటిస్ ఏమో మనకు ప్రిడామినెంట్గా మనకు లార్జ్ ఇంటెస్టైన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది క్రాన్స్ డిజీజ్ అయితే మనకు ఓరల్ క్యావిటీ నుంచి యానల్ కెనాల్ వరకు ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ కావచ్చు. అంటే ఫుడ్ పైప్ కానీ, ఓరల్ క్యావిటీ, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానల్ కెనాల్ కూడా ఎనీథింగ్ కానీ ఎఫెక్టెడ్ అన్నట్టు. వీళ్ళకి మెయిన్గా ఫీచర్స్ వచ్చేసి ఏముంటాయంటే, అల్సరేటివ్ కొలైటిస్ వాళ్ళకైతే పెయిన్ అబ్డామిన్, బ్లడ్ మోషన్స్, ఇది ప్రిడామినెంట్గా. క్రాన్స్ డిజీజ్ కూడా వచ్చేసి పెయిన్ అబ్డామిన్, వెయిట్ లాస్, మాల్ అబ్జార్ప్షన్, లూజ్ మోషన్స్, అవి కొంచెం వామిటింగ్ రావడము, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ రావడం, ఇంటెస్టైనల్ స్ట్రిక్చర్స్ రావడము. అంటే ఇంటెస్టైనల్ నేరో అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి నేరో అయిపోయి వాళ్ళు అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి, వాళ్ళకి అసలు స్మాల్ ఇంటెస్టైన్ అంత ఎఫెక్టివ్ అవడం వల్ల, మనం ఏది తిన్నా కానీ వాళ్ళకి అబ్జార్బ్ కాకపోవడం వల్ల వాళ్ళకు అనీమియా రావడము, వెయిట్ లాస్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది నన్ను యాక్చువల్ చెప్పాలంటే చాలా బాధ పెడుతుంది. ఒకప్పుడు అంటే నేను ఒక ఎండి చదివే రోజులలో, అంటే రఫ్లీ 2010లో జాయిన్ అయినా నేను. 10లో అయిపోయింది అది. అప్పుడు అంటే ఒక 10 అంటే రఫ్లీ ఇప్పుడు ఎన్ని సార్, ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఒక 15 ఇయర్స్ ముందు మాకు రిఫరల్ సెంటర్స్లో కూడా ఎప్పుడన్నా ఒక కేసు వచ్చేది. అది రిఫరల్ సెంటర్ అంటే ఒక 5-6 స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు పీజీఐకి. అట్లాంటి దాంట్లో కూడా ఎప్పుడన్నా ఒక కేసు, 2 కేసులు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్ ప్రాక్టీషనర్ దగ్గరనే ఒక హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అక్రాస్ ఆల్ ఎకనామిక్ స్టేట్. అంటే ఇప్పుడు పూర్ పేషెంట్స్ కూడా ఈక్వల్లీ చూస్తున్నాం, ఇంకా రిచ్ అని కాదు. ఇది నన్ను రిలేటివ్గా చాలా బాధ పెట్టే విషయం. అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే పర్టికులర్గా నేను అనుకోవడం ఏమంటే, మనకు ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే వాళ్ళు మెయిన్గా ఈ డిజీజ్ మనకంటే కొన్ని డికేడ్స్ ముందే వెస్ట్రన్ సొసైటీలో, యూరోపియన్ సొసైటీలో వచ్చింది పూర్తిగా. అది మనకు గ్రాడ్యువల్గా మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి ఇది ఎగ్జాక్ట్లీ సోర్స్, ఎగ్జాక్ట్లీ ఇటియాలజీ ఏదనేది ఇంకా హైపోథెటికల్ లెవెల్లోనే ఉంటుంది. మల్టీఫ్యాక్టరీలు అంటారు, ఎన్విరాన్మెంటల్ అంటారు, జీన్స్ అంటారు, ఇవన్నీ మల్టీఫ్యాక్టరీలు. ఒక పిన్ పాయింట్ చేయడానికి మనకు లేదు. కానీ రీసెంట్గా మనకు అబ్జర్వ్ చేసుకున్న రీసెంట్గా డైటరీ ప్యాటర్న్ అయితే డెఫినెట్లీ డ్రాస్టిక్గా చేంజ్ అయింది, వెస్టర్నైజేషన్ అయింది. మరి ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్గా దీన్ని కనుక మన రీసెర్చ్ ద్వారా తెలియజెప్పగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. బట్ మోస్ట్ బాధ కలిగించే విషయం అయితే ఇది. ఇంకా సెకండరీ ఎందుకు బాధ అంటున్నాంటే, ఒకసారి ఈ పేషెంట్ అయితే మనం లైఫ్ లాంగ్ ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, మోర్ దాన్ 95% ఆఫ్ ద కేసెస్లో, కొన్ని కేసుల్లో సర్జరీ అవసరమైంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇప్పుడున్న మెడికేషన్స్తో మనం మేనేజ్ చేయగలిగినప్పటికీ ఇంకా మనకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. దీనికి రియల్ రూట్ కాజ్ని మనం కలుసుకోగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. ఇప్పుడు రెడ్ మీట్ విషయంలో కూడాను మనం గమనిస్తే, స్పైసెస్ వాడితే రెడ్ మీట్తో మనకి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న కొలోన్ క్యాన్సర్, హైదరాబాద్లో ఉన్న మీట్ కన్జ్యూమర్స్, అంటే బీఫ్ అనుకోండి, మీట్ అనుకోండి, రెడ్ మీట్ కన్జ్యూమర్స్ కంపేర్ టు వెస్ట్రన్ వరల్డ్ కనుక చూస్తే, ఇప్పుడు స్విట్జర్లాండ్ దేశ జనాభా 70 లక్షలు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఇప్పుడు 80-85 కోటి మ్యాక్సిమం, అంతకు మించదు. మన హైదరాబాద్ జనాభా 1 కోటి లేదా 1 కోటి దాటి ఉండొచ్చు. సో వీఆర్ ఈక్వల్ టు వన్ కంట్రీ. When you look at the population and population indices and food habits, probably our red meat consumers are as much as of one country in Europe. Incidence of colon cancer vis-a-vis that country and our Hyderabad, it is much lesser. The reason is, Keith దగ్గర అంటాడు, usage of bay leaf and usage of spices like clove, eugenol from clove,
అంటే అరోమాటిక్ కార్బన్ సిక్రీషన్ని ఈ స్పైసెస్ అరోమాటిక్ కార్బన్స్ సప్రెస్ చేస్తాయి. తద్వారా కొలోన్లో డిపాజిట్స్ అవ్వకుండా క్యాన్సర్ కాకుండా ఉంటుంది అని ఒక రీసెర్చ్ ఉంది. బహుశా దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ప్రాబబ్లీ వీ మే హ్యావ్ టు థింక్ అబౌట్ ప్రొపగేటింగ్ ద ఐడియా ఆఫ్ యూజింగ్ మోర్ స్పైసెస్ దెన్ చిల్లీ. జనరల్గా మనకు అలవాటు ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో నాన్ వెజ్ ఈస్ కుక్డ్ విత్ మోర్ చిల్లీ పౌడర్, నాట్ ఈవెన్ గ్రీన్ చిల్లీస్, చిల్లీ పౌడరే వేసేస్తారు. చాలా స్పైసెస్. మన రాయలసీమ వాళ్ళు కిలో మటన్ వండితే దాంట్లో పావు కిలో వేసేస్తారు. ఈ రెడ్ చిల్లీ వేయటం వల్ల ద క్యాస్పేసియన్ కంటెంట్ ఇన్ రెడ్ చిల్లీ ఈజ్ క్యాపబుల్ యాజ్ ఏ ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిటర్ అని కూడా రీసెర్చ్ చెప్తుంది. సో కెన్ వీ టెల్ పీపుల్ నాట్ టు ఈట్ కోల్డ్ ఫుడ్ ఇన్ ఇండియా? Definitely, sir. If once you store food, you obviously add preservatives. Which preservative act in which way, we don't know. It's better to avoid it. If it is available, always you try to have fresh food only, and try to follow your ancestors, I can say, previous methods of cooking and everything. So cooking and boiling everything. And fresh food. Generally, most of the time we eat. We cook 2 times a day. At least if you can cook once a day, also fine. Rather than refrigerated. Refrigerating and eating. Refrigeration and using preservatives. Yes. So we can give this suggestion to the people. Yes, we can give, definitely. And how do you look at treating pancreatitis? So pancreatitis, here we have 2 types. One is acute pancreatitis, the other thing is chronic pancreatitis. If you consider acute pancreatitis, in most of the cases, any inflammation of pancreas, we call it as acute pancreatitis. Most commonly it is caused by alcohol and gallstone disease. Sometimes secondary to trauma, medication, viral infection and worm infection, it can be there. I am talking about now acute pancreatitis. In acute pancreatitis, swelling of the gland is seen, and దాంట్లో ఏమంటే మనకు దాంట్లో మోస్ట్ ఆఫ్ ద అక్యూట్ ప్యాంక్రియాటిస్ కేసు మీరు ఒక 100 తీసుకున్నట్లయితే ఒక 80% ఆఫ్ ద కేసెస్ మైల్డ్ ఉంటాయి, ఒక 20% ఆఫ్ ద కేసెస్ సివియర్గా ఉంటాయి. సివియర్ అండ్ మైల్డ్కి ఎట్లా డిఫరెన్షియేషన్ అంటే, మైల్డ్ కేసెస్లో ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ బర్డెన్ కానీ అది తక్కువ ఉండి నీకు మిగతా ఆర్గాన్స్ అనేవి ఎక్కువ ఏముండవు, మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ ఏముండదు. అంటే నీకు సింపుల్గా వాళ్ళు పెయిన్ అబ్డామిన్ అట్లా వస్తారు, సివియర్ పెయినే ఉండొచ్చు, కొంతమందికి వామిటింగ్స్, ఇంత సింపుల్. మరి చూస్తే అదర్ ఆర్గాన్స్ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ బ్రెయిన్ కానీ అన్ని ఒక లివర్ అన్నీ మంచిగా వర్క్ చేస్తాయి, వాళ్ళకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. కొన్ని అనాలిసిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. వీళ్ళల్లో మోర్టాలిటీ అట్లాంటివి జనరల్గా ఏముండదు, అంటే సేఫ్. ఒక 20%లో మాత్రం ఇన్ఫ్లమేషన్ ఆ నెక్రోసిస్ వల్ల, ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది బర్డెన్ ఎక్కువ ఉండి అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరోనా టైంలో చూసుంటారు, అది మొత్తం లంగ్స్కే కాకుండా కిడ్నీస్, హార్ట్ అన్నీ ఎఫెక్ట్ అయ్యడం. సిమిలర్లీ ఇక్కడ ఇన్ఫ్లమేటరీ క్యాస్కేడ్ అనేది మన లంగ్స్, కిడ్నీ ప్రిడామినెంట్గా చాలా వరకు ఎక్కువ లంగ్ ఇంజురీ అవుతుంది, కిడ్నీ ఇంజురీ అవుతుంది, తర్వాత ఇంకా సివియర్ ఉన్న వాళ్ళకు మెయిన్గా లివర్ ఇంజురీ, అదర్ ఆర్గాన్స్ ఇంజురీ అనేది జరగడం జరుగుతుంది. వీళ్ళకు మనకు ప్రాపర్గా కేర్ తీసుకుంటే వీళ్ళలో మనము మోర్ దాన్ 70% ఆఫ్ పీపుల్ని మనం సాల్వేజ్ చేయొచ్చు. ఒక 30%లో ఈవెన్ స్టిల్ మోర్టాలిటీ ఈజ్ అరౌండ్ 20 to 30%. సివియర్ కేసెస్లో, మైల్డ్ కేసెస్లో జనరల్లీ దే విల్ ఇంప్రూవ్. ఈ సివియర్ కేసెస్లో ఇప్పుడు లంగ్ ఇంజరీ, లివర్ ఇంజరీ, కిడ్నీ ఇంజరీ జరగడానికి కారణం ఏంటంటారు? ప్యాంక్రియాస్ నుంచి అక్కడ దాకా. ఎస్ సార్, మెయిన్గా ఫస్ట్ వీక్లోనే జరిగినప్పుడు ఓన్లీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ కెన్ లీడ్. ఇప్పుడు మనకు ఇన్ఫెక్షన్ అనేది సెకండ్ అండ్ థర్డ్ వీక్లో మనకు మోర్ కామన్ సార్. ఫస్ట్ వీక్లో వచ్చేదైతే ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వెళ్ళి లంగ్ ఇంజూరీ చేయడము, తర్వాత అంటే ఇంటర్లూకిన్స్ ప్లే వైటల్ రోల్. డెఫినెట్లీ ఫస్ట్ వీక్లో గ్రాడ్యువల్గా వాళ్ళు ఆ ఫేజ్ దాటి సెకండ్ వీక్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి నెక్రోటిక్ మెటీరియల్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్లో కానీ ఎక్స్ట్రా ప్యాంక్రియాటిక్ కానీ మనకు అక్కడ ఇన్ఫెక్షన్ అనేది సెట్ ఇన్ అవ్వచ్చు.
ఒకసారి ఇన్ఫెక్షన్ సెట్ ఇన్ అయితే దాని ఇన్ఫ్లమేషన్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అయ్యి దట్ సెప్సిస్ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడము సెకండ్ థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో జరుగుతుంది. కానీ వీటిలో ఏమంటే ఇప్పుడు వచ్చిన మంచి అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ వల్ల మనం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ సాల్వేజ్ చేయగలుగుతున్నాం. ఇంకోటి ఒక ఫైనల్గా 5% ఆఫ్ ద పేషెంట్స్ ఈవెన్ మన కన్జర్వేటివ్ మెజర్మెంట్స్కి తగ్గకుండా ఫైనల్గా మన వాళ్ళు సర్జరీ కూడా రిక్వైర్మెంట్ అవుతుంది కొంతమందికి. సో సర్జరీ అంటే రిమూవ్ దట్ నెక్రోటిక్ ఏరియా. Yes, necrotic area. You remove, but pancreas does not grow by itself like liver. No, sir. So do you have any methodology of fixing artificial glands? Sir, there is a pancreatic cell transplantation. The studies are going on, but as of now, it hasn't come No, a recommendation. those hormones and enzymes which pancreas secrete, can't we do pumping like insulin pumping betnatuga konni Those we have for exocrine thing, the endocrine thing, for both of them we have supplementation. Some supplementation. We have enzyme supplementation. Enzyme sir. supplementation. With food they will take. Digestion won't be a problem. So even if you remove pancreas, It the will be survival fine. the survival of the patient is not challenged. Not much, sir. Only thing is that burden of taking pills that will be there. Pills Otherwise, and, some pumps and some extra fittings have to be kept. Yeah, that is. And ఒకప్పుడు pancreatitis అంటే death. Yeah, it's not so now. Like today pancreatic cancer అంటే death. Yeah, today one of the కొంచెం aggressive. So now I think we can assure pancreatitis also can be solved. Yes, if sir. they attend timely to the gastroenterologist. Sure. An acute pancreatitis. And also in spite of surgery, in spite of removal of the necrotic area, the survival of the patient is not challenged. Yes, because yes, enzymes can be definitely. taken as supplement. Definitely. Coming to chronic pancreatitis, sir, those mainly వాళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారంటే ఇప్పుడు పారెంకైమ్ అనేది అట్రోఫీ అయిపోతుంది. దాంతోపాటు బికాస్ ఆఫ్ క్యాల్సిఫికేషన్ కానీ రిపీటెడ్ ఇన్ఫ్లమేషన్ స్కారింగ్ వల్ల ఓవరాల్గా ప్యాంక్రియాస్కి సెక్రీషన్ అంటే మనకు ఎంజైమ్స్ సెక్రీషన్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు ఎట్ ది సేమ్ టైం ఎండోక్రైన్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ని సప్లిమెంటేషన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే వాళ్ళకి ఏమంటే మనం తీసుకున్న ఫుడ్ అరగకపోయేసరికి ఒకసారి మనకు వాళ్ళకు మోషన్స్ అవుతాయి. అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆయిల్ స్టేటోరియా అంటాం మనము. ఆయిలీ ఫుడ్ డైజెషన్ వెయిట్ లాస్ అవ్వడము అరగకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళకు మనము సప్లిమెంటేషన్ ఇవ్వడం కానీ లేదంటే మెయిన్గా సప్లిమెంట్తో హెల్ప్ అవుతుంది వీళ్ళకు. కొంతమంది ఇంకొక మెయిన్ కంప్లైంట్స్ వచ్చేసి మనకు వచ్చేసి పెయిన్ అబ్డామిన్. ఆ పెయిన్ని తగ్గించడానికి మనకు వాళ్ళు డక్టల్ అనాటమీ చూసుకొని ఏమైనా స్ట్రిక్చర్స్ ఉన్నాయా, ఏమైనా క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, వాళ్ళకి లిథోట్రిప్సీ అవసరమా, ఎండోస్కోపీ ఈఆర్సిపి స్టెంట్ ప్లేస్ చేయడమా, కొన్ని కేసులను సర్జరీకి రిఫర్ చేసి డక్టల్ ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడము అనేది జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఎండోక్రైన్ ఇన్సఫిషియన్సీ వస్తే వీ కెన్ ట్రీట్ లైక్ డయాబెటీస్ లాగా. సో ఈజీ సింపుల్. సో ఒకప్పుడు భయపడినట్టుగా కాకుండా అసలు అవసరం లేదు. ఇవాళ యు ఆర్ అష్యూరింగ్ దట్ you can salvage acute pancreatitis and chronic pancreatitis, and also liver disorders also can be addressed. Yes. And they are mostly non-alcoholic induced also, metabolically induced. Most of the cases are nowadays non-alcoholic. So a fatty liver case need not be looked down by the society as a chronic alcoholic. No need, sir. That is one of the reason. Alcohol is one of the reason.